బిగ్ బాస్ చూసారా రీసెంట్‌లీ ఎపిసోడ్? చూసాను. ఎలా అనిపించింది? అది మాత్రం చాలా ఫైర్‌గా ఉంది కాబట్టి, ఈ వీక్ ఎందుకు ఎలిమినేషన్ చేయలేదురా నాయన? ఎంత ఫ్యామిలీ వీక్ అయినా జనాలు బిగ్ బాస్‌ని తగ్గించాలి. వీకులు పెరిగే కొద్దీ జనాలు తగ్గించాలి గదా! ఉన్న వీక్ కూడా అదేంటి ఫ్యామిలీ వీక్ అని చెప్పి అట్లాగే ఉంచారు. డబ్బు కంపల్సరీ ఈసారి నెక్స్ట్ వీక్ నుండి డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. లాస్ట్‌లో మిగిలింది మాత్రం తనుజక్కనే మిగిలిస్తారు కాబట్టి, నాగన్ సార్ ఏయ్ జై హో అన్నట్లు చెప్తారు ఇంకంతే. ఇప్పుడు రీసెంట్‌లీ ప్రోమోలో తనుజనే ఎలిమినేట్ చేయారని చెప్పేసి ఆరుగురు ఆ పేపర్‌ని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ ఆ! పేపర్ ఆ మంటలో వేయడం జరిగింది. అవునవును. మరి దీన్నేమంటారు? ఇది కూడా గుట్టే. మా తనుజక్కనైతే ఎవరైతే ఇప్పుడు ఎంత నెగెటివ్ చేసి ఎంత గనక పడేయాలని చూస్తున్నారో, దేవుడు ఎప్పుడైనా సరే ఒక మనిషిని తొక్కేయాలని చూస్తే 10 అంతడుగులు పైకి లేపుస్తాడట. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటారా భయ్. ఎప్పుడైతే అసలు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఐదుగురు అంటే మామూలు విషయమా? అంతకన్నా కుళ్ళు కృంతాలు ఏం చేసుకున్నారు మనుషులు అంతకనంగా పెట్టుకున్నారు దరిసొక్క మీద. అంటే మీ అక్క తనుజ అక్కని కావాలని టార్గెట్ చేసి ఇలా ఆడుతున్నారు. అదే ఎందుకంటే జనాలకి ఆమె ఎక్కువ అంటే ఉంది. ఆమె గెలుస్తదని చెప్పి చాలా మనసులో అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆమెను ఎట్లైనా సరే ఒక ఐదుగురైనా చేసేస్తే నెక్స్ట్ వీక్ అయినా పంపించేస్తారు. ఎందుకంటే జనాలు ఓటింగ్ లేవు. ఈ బిగ్ బాస్‌లో ఇంతమంది నెగెటివ్ చూపిస్తున్నారంటే ఆమెను కూడా బయట నెగెటివ్ ఉందని చెప్పి జనాలు చేస్తే ఆమె బయటికెళ్ళిపోయే ఉద్దేశంతో చేశారు. కంపల్సరీ మాత్రం తనుజక్క బయటికి రాదు. ఒకవేళ బిగ్ బాస్ నుండి బయటకొస్తే మాత్రం కప్పుతోనే వస్తది. అంతే. అంటే మరి ఈ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అయితారంట? డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఈసారి దివ్యానను చెప్పండి. వాళ్ళిద్దరు కాదు. దివ్యాను ఆహ్, ఇదేంటి మనీ కాదు. ఇదేంటి దివ్యాను దివ్య ఆల్రెడీ అయింది కదా ఎలిమినేట్. అయిపోయిందా? చేయలేదన్నారు కదా ఫ్యామిలీ వీక్. ఓకే. దివ్య గారను సంజన గారు ఇద్దరిని చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే డల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీక్ లో ఎవరైతే డల్ ఉన్నారో వాళ్ళు డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. కొంచెం క్రేజ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీక్ ఉంచుతారు. వాళ్ళని కూడా తీసేస్తారు. జస్ట్ అది కామన్ కాబట్టి ఈ రోజు ఇద్దరు నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఇద్దరు ఆడవాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు కెప్టెన్ అవ్వడానికి ఒకటే వీక్ ఉంది. ఈ వీక్ మాత్రమే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ వీక్ లో కెప్టెన్ ఎవరు అవ్వగలుగుతారు? ఇప్పుడు అందరూ అయ్యారు. మాక్సిమం అందరు కవర్ చేశారు కదా. సుమన్ శెట్టి, పవన్ అవ్వలేదు కదా. పవన్ అవ్వల. పవన్ కూడా అవ్వల. పవన్ 2 సార్లు అయిందండి. అయ్యాడా? ఆ. సరే ఈసారి బర్నీ గారికి ఇచ్చేద్దాం పాపం. ఎందుకంటే చాలా మంది తనుజ అక్క వల్ల నెగెటివ్ అవుతున్నారని చెప్పి టాక్ వస్తుంది కాబట్టి బర్నీ గారికి ఒక్కసారి ఈ వీక్ చేయండి. ఇదే గారిని నామినేట్ చేశాడండి. ఆ, ఉమ్. అరణి నామినేట్ చేయడం అది వేరే విషయం. ఎట్లా వస్తుంది? తనుజ అక్కని చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఆ మనసుకి ఏ గాయపడిందో, ఆ తండ్రికి ఏ గాయపడిందో మనకు తెలియదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత డిస్కషన్. ఎందుకంటే శివాజీ గారు చెప్తారు, క్వశ్చన్స్ అడుగుతారు కదా, అప్పుడు ఏమైనా బయట పెట్టే అవకాశం ఉంటది అంతే. సో బిగ్ బాస్ టీమ్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ వాళ్ళ పెర్ఫార్మన్స్ అలా ఉంది. ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయ్యాయా? లాస్ట్ మూమెంట్ కదా! ఏమైనా ఆ, చేంజెస్ ఏమైనా కనబడుతున్నాయా? ఈసారి టఫ్ గా పెడతారు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే 3 వీక్స్ కదా, జనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఇంకా బిగ్ బాస్ మీద ఉండాలి ప్రతి మనిషి అని చెప్పి ఎక్కువ ఏంటి టాస్క్లు ఎక్కువ కఠినంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది. ఓకే. అయితే రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ వాళ్ళందరూ ఎవరి టాప్ 5 వాళ్ళు పెట్టారు. వీళ్ళలో ఎవరి టాప్ 5 నచ్చింది మీకు? తను తనుజ. అంతే. థాంక్ యూ. అంతే. థాంక్ యూ మేడం. మీ తనుజ బాగా